ఐఏఎస్ల కంప్లైంట్తో అరెస్టు చేసినటువంటి ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్కి బెయిల్ అయితే మంజూరైంది. ఇద్దరు జర్నలిస్టుల రిమాండ్ రిజెక్ట్ చేశారు మ్యాజిస్ట్రేట్. ఇద్దరు పాస్పోర్టులను సరెండర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరికి 20,000 చొప్పున 2 పూచికత్తులు, అలాగే హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కూడా మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కేసుల్లో బలం లేదని జర్నలిస్టు తరపు లాయర్లు వాదనలు వినిపించారు. బెయిల్ రావడంపై దొంతు రమేష్ రియాక్ట్ అయ్యారు. 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారంటూ కూడా దొంతు రమేష్ చెప్పారు. చట్టంపై నమ్మకం ఉందంటూ కూడా చట్టమే ఈ నేపథ్యంలో కాపాడింది అని దొంతు రమేష్ చెప్పారు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ, అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా 7 years బిలో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు వాటికి మా వాదన కోర్టు మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. 20,000 2 షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది. రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము. అదేవిధంగా వారి యొక్క ఇద్దరు పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. మిగతా ఎవరైతే సుధీర్ది ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం. కోర్టు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని కూడా కండిషన్ పెట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుధీర్ అలాగే దొంతు రమేష్కి అయితే బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. దొంతు రమేష్ చేసినటువంటి కామెంట్స్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ వర్కింగ్ జర్నలిస్ట్ను కూడా ఈ విధంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు, హెరాస్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళిద్దరు పాస్పోర్ట్లు అయితే సరెండర్ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ అరెస్టుల పర్వానికి ఎండ్ కార్డు పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాదనలు విన్న తర్వాత, అటు పిటిషనర్ వాదనలు ఇటు వీళ్ళ వాదనలు విన్న తర్వాత, మొత్తం వాదోపవాదాలు విన్న తర్వాత జర్నలిస్టులని అరెస్టు చేయడం కరెక్ట్ కాదు. అది కూడా రాత్రి సమయాల్లో అరెస్టు చేయడం, అలాగే రిమాండ్ కూడా విధించడం కరెక్ట్ కాదు. మీరు ఏదైతే సిట్టు విధించారో దానికి సంబంధించిన ఇంట్రాగేషన్ అయితే చేసుకోండి, కానీ అరెస్టు కానీ అంటే అరెస్టులు చెప్పకుండా చేయడం, నోటీసులు ఇవ్వకుండా చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఏదైతే వాళ్ళు అరెస్టు సంబంధించిన ఏదైతే అది రిజెక్ట్ చేసింది. సో మీరు ఏదైతే ఇంట్రాగేషన్ ఉందో అది ఇంట్రాగేషన్ చేసుకోండి, న్యాయబద్ధంగా చేసుకోండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన కోర్టు నుంచి బయటికి వచ్చిన తర్వాత దొంతు రమేష్ కొంత భాగోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించి దాదాపు నన్ను 24 గంటల పాటు నన్ను మానసిక శోభ పెట్టారు. దానికి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా, అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి, అంటే ఒక వర్కింగ్ జర్నలిస్ట్, శాటిలైట్ కి సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా పోలీసులు ఈ స్థాయిలో ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు, ఈ స్థాయిలో బెదిరింపులకు పాల్పడలేదంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ఆయన చెప్పారు. ఇంకోటి, యూట్యూబ్ జర్నలిస్టులను, యూట్యూబ్ వర్కింగ్ జర్నలిస్టులను మీరు అడపదడప అరెస్ట్ చేసినప్పటికీ ఒక శాటిలైట్ కి సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను
అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెక్షన్లు ఏం పెట్టారు, సెక్షన్లకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వకుండా మీరు ఇట్లా హుటాహుటిన అరెస్ట్ చేసి ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి బొంతు రమేష్ కావచ్చు, ఇంకా వేరే ఒక ఇద్దరు రిపోర్టర్లు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు వీళ్ళను హెరాస్ చేయడం కూడా, అంటే హెరాస్మెంట్ ఎట్లయితే వాళ్ళను అంటే భయభ్రాంతులకు గురి చేయడం ఇట్లాంటివి జరిగినాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కోర్టు అయితే సానుకూలంగా స్పందించింది. సో ఈ దాడులు, ఈ అరెస్టులు కరెక్ట్ కాదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇద్దరికి కూడా ఎవరికైతే బొంతు రమేష్ కు సంబంధించి పాస్పోర్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు, ఇంకొక రిపోర్టర్ కు సంబంధించి పాస్పోర్ట్ ఈ రోజు హాలిడే కావడంతో ఎల్లుండి పాస్పోర్ట్ ఇవ్వాలి, మీరు ముఖ్యంగా రాష్ట్రం కోర్టుకు చెప్పి రాష్ట్రం దాటాలి అంటూ కూడా కొన్ని కండిషన్ 20,000 జమానతు పెట్టి కండిషనల్ బెయిల్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా చాలా అంటే చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జర్నలిస్ట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయంగా మారింది. ఎందుకంటే ఒక సమయం వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు అటు ఐఏఎస్లు అందరూ ఒకటవుతున్నారు, సో ఇటు ఐపీఎస్లు అందరూ ఒకటవుతున్నారు, ఇటు ఒకవైపు రాజకీయ నాయకులందరూ కూడా ఒకటవుతున్నారు. కానీ జర్నలిస్టులు అందరూ ఏకం ఎందుకు కాలేకపోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కూడా రాజకీయ వర్గాల్లో, ఇటు జర్నలిస్ట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా ఉండబోతుందంటారు దీనికి సంబంధించి విచారణ కావచ్చు, లేకపోతే ఈ కేసు విచారణ అనేది పారదర్శకంగా ఉంటుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా లాయర్లు కూడా కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ అయితే లేవనెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్, ఈ కేసు అయితే నిలబడదని జర్నలిస్టుల తరపున లాయర్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు అని కూడా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, వీటిని ఎలా చూడాలంటారు సతీష్? అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఆ వీడియో క్లిప్పింగ్ లో కూడా ఎక్కడ కూడా అటు ఐఏఎస్ అధికారి పేరును వాడలేదు, అటు వేరే శాఖకు సంబంధించిన అధికారి పేరు కూడా వాడలేదు. సో పేర్లు వాడనప్పటికీ ఈ సెక్షన్లు పెట్టడం, దాంతో పాటుగా ఎక్కడ కూడా దానికి సంబంధించి ఆధారాలు చూపించలేదు. ఇంకొకటి ఎవరిని కించపరిచే రకంగా కూడా అక్కడ లేదంటూ ఒక మాట చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇటు ఐఏఎస్ నుంచి ఆ వ్యక్తిగత ఎవరైతే వ్యక్తి ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఏమైనా కంప్లైంట్ చేశారా, ఆ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రి మీద ఎలిగేషన్స్ వచ్చినాయో ఆ మంత్రి ఏమన్నా వచ్చి కంప్లైంట్ చేశారా? సో ఓన్లీ జేఎస్ రంజన్ చేసినటువంటి పిటిషన్ మేరకు మీరు ఇంత పెద్ద ఎత్తున ఎలా చేస్తారంటూ కూడా కోర్టు మందలిచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే, ఎందుకంటే సిట్ వేశారు కాబట్టి ఆ సిట్ లో పెద్ద ఎత్తున ఈ ఒక్క కేసే కాదు, నారాయణపేటలో ఇంకొక కేసు కూడా ఉంది, రేవంత్ రెడ్డిని తిప్పినటువంటి కేసులో కూడా అది సిట్ వేశారు. సో ఈ రెండు కేసులకు సంబంధించి అందరినీ కూడా దాదాపు 40 యూట్యూబ్ ఛానళ్లు, ఇటు కొన్ని ప్రముఖ ఛానళ్లను కూడా ఇంటరాగేషన్ చేస్తారు. సో ఇప్పుడు కోర్టు కొంచెం మొట్టికాయలు వేసింది కాబట్టి దీనికి సంబంధించి మరి ప్రాసెస్ ఒక జెన్యూన్ గా ఉండబోతుందని కూడా లాయర్లు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు జర్నలిస్టులు కూడా న్యాయబద్ధంగా చేస్తారు, ఎందుకంటే మాకు కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టు మీద చట్టం మీద మాకు నమ్మకం ఉందంటూ కూడా ఇటు జర్నలిస్టులు అందరూ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే జర్నలిస్టుల పాత్రకు సంబంధించి, అలాగే న్యూస్కి కవరేజ్కి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ రాబోతున్నాయని కూడా సోషల్ మీడియాలో రకరకాల, అంటే ప్రభుత్వం తరపు నుంచి కాకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జర్నలిజం మీద కూడా కొన్ని షరతులు విధించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనే రకరకాలైనటువంటి మాటలు. వీటికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటనేది కూడా ఇదవుతుంది. జర్నలిజానికి కూడా దీనికి సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయని కూడా రకరకాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? అంటే ముఖ్యంగా జర్నలిజం సంబంధించిన జర్నలిజం చేసేటప్పుడే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్, జర్నలిజం ఉండాల్సినటువంటి ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా జర్నలిజం లో చెప్తారు. దానికి సంబంధించి ఇప్పుడైతే ఏం చేంజెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే గతంలో కూడా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలు చేసి ఇంతకన్నా ఎక్కువ స్టోరీలు చేసిన దాఖలాలు అటు అన్ని ప్రముఖ ఛానల్లో ఉన్నాయి. గతంలో ఇలాంటి
ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా జీ తెలుగు పైన కూడా గతంలో చేశారు. అంటే పోలీసులు ఇట్లా అరెస్టులు చేయడం కానీ ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. అంటే దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత ఈ ఘటన జరిగింది. సో ఈ మార్పులు అనేవి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ జర్నలిస్టులు కూడా కొంత హుందాతనంతో వ్యవహరించాలనేది అయితే ఇటు జర్నలిస్టుల వర్గాల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని కించపరిచే విధంగా స్టోరీలు రాయడం తగదంటూ కూడా కొంతమంది జర్నలిస్టులు అందరూ కూడా అక్కడ లోకల్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతటికీ కారణం ఏదైతే మేనేజ్మెంట్ ముఖ్యంగా ఎందుకు బాధ్యత తీసుకుంటలేదు, మేనేజ్మెంట్ కి మరి ఏదైతే తెలియకుండా ఈ స్టోరీలు ప్లే కావు కదా, మేనేజ్మెంట్ ఎందుకు బాధ్యత తీసుకుంటలే అనేది జర్నలిస్టుల్లో ఇప్పుడు కలిసివేస్తున్న క్వశ్చన్ మార్క్ గా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఐఏఎస్ల కంప్లైంట్తో అరెస్టు చేసినటువంటి ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్కి అయితే బెయిల్ మంజూరైంది. 2 జర్నలిస్టుల రిమాండ్ అయితే రిజెక్ట్ చేశారు మ్యాజిస్ట్రేట్. 2 పాస్పోర్టులను సరెండర్ చేయాలని కూడా కోర్టు నేపథ్యంలో ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇద్దరికి 20,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు, అలాగే హైదరాబాద్ విడిచి వెళ్ళొద్దని కూడా మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.